మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? మార్కెట్ ఒక చిన్న న్యూస్ వచ్చినా సడన్‌గా క్రాష్ అయిపోతుంది. మార్నింగ్ వరకు అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటాం. కానీ ఈవినింగ్ పోర్ట్‌ఫోలియో ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే ఫుల్ రెడ్. అప్పుడు మనకు డౌట్ వస్తుంది. అసలు ఏంట్రా ఇది? ఈ న్యూస్‌కి ఏంది ఇంత పెద్ద రియాక్షన్ అసలు మార్కెట్ అవ్వడం? అంటే బయటంతా మనకు వరల్డ్ నార్మల్‌గానే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ సడెన్‌గా ఏదో ఒక న్యూస్ చిన్న న్యూస్ వచ్చినా కూడా మార్కెట్ క్రాష్ అయిపోయి మన పోర్ట్‌ఫోలియోస్ రెడ్‌కి వెళ్ళడం జరుగుతుంది. వార్ యూఎస్‌లో జరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ చూస్తే యూఎస్‌కి, ఇరాన్‌కి మధ్య జరుగుతుంది. కాన్‌ఫ్లిక్ట్ మిడిల్ ఈస్ట్‌లో ఉంటుంది. బట్ మన ఇండియా మార్కెట్ ఎందుకు క్రాష్ అవుతుంది అసలు? మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మన కంట్రీ స్ట్రాంగే కదా! మన ఎకానమీ కూడా స్ట్రాంగ్‌గానే కదా ఉంది. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? టాప్ 5 ఎకానమీస్‌లో మనం ఒకరం అని చెప్తున్నాం ఇప్పుడు. అలాంటప్పుడు యూఎస్‌కి, ఇరాన్, ఇజ్రాయిల్ ఇలా వార్ జరుగుతుంటే మిడిల్ ఈస్ట్‌లో ఎక్కడో మనకెందుకు మన మార్కెట్స్ ఇంత హెవీగా క్రాష్ అవుతుంది ఎవ్రీ డే ఫర్ ఆల్మోస్ట్ ఎ మంత్. సో టుడే నేను మీకు సింపుల్‌గా కాదు డీప్‌గా చెప్తాను. అసలు ఇన్సైడ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది? ఇది గాని మీరు ఒకసారి అండర్‌స్టాండ్ చేసుకుంటే మీరు మార్కెట్‌ని చూసే విధానం మారిపోతుంది తప్పకుండా. ఫస్ట్ థింగ్ బ్రూటల్ ట్రూత్ అక్సెప్ట్ చేయాలి. మార్కెట్ అంటే లాజిక్‌తో రన్ అవ్వదు. మార్కెట్ అంటేనే ఒక ఎమోషన్‌తో రన్ అవుతుంది. మీరు అనుకుంటున్నారా? కంపెనీ ప్రాఫిట్స్ బాగా ఉంటే స్టాక్స్ పెరగాలి అని, లాసెస్ ఉంటే పడిపోవాలని. బట్ రియల్లీ ఏంటంటే ప్రాఫిట్ ఉన్న కంపెనీ కూడా పడిపోతుంది ఒక్కోసారి. లాస్ ఉన్న కంపెనీ కూడా రాకెట్ లాగా పెరిగిపోతుంది ఒక్కోసారి. ఎందుకంటే మార్కెట్ ప్రెజెంట్‌ని ఎప్పుడు కూడా చూడదు. మార్కెట్ ఫ్యూచర్‌ని ప్రైస్ చేస్తుంది. అంటే ఫ్యూచర్‌లో ఈ కంపెనీ ఎలా ఉంటుంది? ఈ కంపెనీ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది? ఈ కంపెనీ ఇంకా గ్రో అవుతుందా అని ఫ్యూచర్‌ని డిసైడ్ చేసి ప్రెజెంట్ మూవ్ అనేది అవుతుంది. సో ఒక చిన్న న్యూస్ వచ్చినా మార్కెట్ ఇమ్మీడియట్‌గా ఆలోచిస్తుంది. ఇది ఫ్యూచర్‌లో పెద్ద ప్రాబ్లమ్ అవుతుందా? ఇఫ్ యెస్ అని అనిపిస్తే బూమ్ సెల్లింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ క్వెషన్ స్మాల్ న్యూస్‌కి ఎందుకు బిగ్ రియాక్షన్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్‌లో ఉన్నారు. బలూన్‌ని ఫుల్‌గా ఇన్ఫ్లేట్ చేసి పెట్టారు. ఆల్రెడీ ఆ బలూన్ టైట్‌గా ఉంది. అప్పుడు చిన్న నీడిల్ టచ్ చేసినా పెద్ద బ్లాస్ట్ అవుతుంది. అంతే కదా! అదే కాన్సెప్ట్ మార్కెట్‌లో కూడా. మార్కెట్ ఆల్రెడీ టెన్షన్‌లో ఉంటుంది ఎప్పుడు కూడా. ఓవర్ వాల్యూడ్ ఉంటుంది. అన్‌సర్టెనిటీతో ఫిల్ అయ్యి ఉంటుంది మార్కెట్. ప్రతి స్టాక్స్ కూడా. సో ఒక చిన్న న్యూస్ వచ్చినా కూడా అది జస్ట్ ట్రిగ్గర్ మాత్రమే. రియల్ ప్రాబ్లమ్ ఆల్రెడీ లోపల ఉంటుంది. సో అలాంటప్పుడు క్రాష్ అనేది జరుగుతుంది. ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మార్కెట్‌లో బిగ్గెస్ట్ ఎనిమీ ఏంటంటే లాస్ కాదు. అన్‌సర్టెనిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ హ్యాండిల్ చేయొచ్చు. బట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని తెలియకపోవడం అదే ఇన్వెస్టర్‌ని అసలు పానిక్ గురి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇవాళ లాస్ వచ్చింది. లాస్‌ని ఎలా రికవర్ చేసుకోవాలో అవి వాళ్ళకి తెలుస్తాయి. కాకపోతే రేపేం జరుగుతుంది? వార్ స్టాప్ అవుతుందా? వారే కాదు ఏ సిట్యుయేషన్ అయినా కానివ్వండి. రేపేంటి అనే దాని మీద క్వెషన్ మార్క్ ఉందంటే అలాంటప్పుడు ఇన్వెస్టర్స్ చాలా సేఫ్ మోడ్‌కి వెళ్ళిపోతారు. అలాంటప్పుడే సెల్లింగ్ జరగడం, ఇలా పానిక్ సిట్యుయేషన్, క్రాష్ అవ్వడాలు ఇలాంటివి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వార్ న్యూస్ వచ్చిందంటే యాక్చువల్ డ్యామేజ్ కన్నా ఫియర్ ఎక్కువ ఉంటుంది. ఇది స్ప్రెడ్ అయిపోతుందా? అంటే ఇంకా వార్ పెరుగుతుందా? ఆయిల్ ప్రైసెస్ ఇంకా పెరుగుతాయా? ఎకానమీ స్లో అయిపోతుందేమో? ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ తెలియకపోవడం మార్కెట్‌ని షేక్ చేస్తుంది. సో స్మాల్ న్యూస్ కాదు. అన్నోన్ ఫ్యూచర్ అదే క్రాష్‌కి రీజన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు బిగ్గెస్ట్ కన్‌ఫ్యూజన్ ఏంటంటే యూఎస్‌లో వార్ జరిగింది. యూఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ వీళ్ళంతా ఉన్నారు వార్‌లో. ఇండియాలో ఎందుకు అసలు క్రాష్? హెవీగా క్రాష్ అవుతుంది. ఇన్‌ఫాక్ట్ యూఎస్‌కి ఈక్వల్‌గా కన్నా ఇంకా ఎక్కువగా కూడా క్రాష్ అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఈ వరల్డ్‌లో మార్కెట్స్ అనేవి సెపరేట్ కాదు. అన్నీ ఇంటర్ కనెక్టెడ్ అని చెప్పొచ్చు. ఇదొక వెబ్ లాగా ఉంటుంది. యూఎస్ మార్కెట్‌లో ప్రాబ్లమ్ వచ్చినా యూరోప్‌కి ఎఫెక్ట్ అవుతుంది. యూరోప్ నుండి ఏషియా, ఏషియా నుండి ఇండియా. మనీ గ్లోబల్‌గా మూవ్ అవుతుంది. బిగ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. లాక్స్ కాదు, క్రోర్స్ కాదు, లాక్స్ ఆఫ్ క్రోర్స్‌ని మేనేజ్ చేస్తుంటారు. వాళ్ళే ఎఫ్ఐఐస్, డిఐస్ అంటారు మనం. వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. యూఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. చైనాలో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. వేరియస్ కంట్రీస్ ప్రతి కంట్రీలో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. వార్ వచ్చిందంటే వాళ్ళు ఇమ్మీడియట్‌గా రిస్క్ తగ్గించుకునేదానికి చూస్తారు. సో ఏం చేస్తారు? సేఫ్ ప్లేసెస్‌కి వాళ్ళ మనీ అనేది షిఫ్ట్ చేస్తారు. స్టాక్స్ అంటే ఎప్పుడు కూడా ఒక రిస్కీ అసెట్‌గానే చూస్తారు. అక్కడ నుంచి సేఫ్ అసెట్స్‌కి మూవ్ అవ్వడానికి చూస్తారు ఇలాంటి సిట్యుయేషన్‌లో పర్టిక్యులర్‌లీ. ఇండియాలో ఉన్న స్టాక్స్‌ని సెల్ చేసేసి యూఎస్ బాండ్‌లో పెట్టేస్తారు డబ్బులను కూడా. అలాగే గోల్డ్‌లో పెట్టడం ఇలాంటివి జరుగుతాయి. సో మన మార్కెట్‌లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చిందంటే మీరేమనుకుంటారంటే ఇండియా స్ట్రాంగే కదా అని అనుకుంటారు. యెస్. బట్ మనీ గ్లోబల్, డెసిషన్ గ్లోబల్. ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇండియా ఆయిల్. మనం అందరం ఇప్పుడు ఈ మధ్యన బాగానే వినుంటాం. మన ఇంపోర్టింగ్ చేసుకుంటున్నాం మన ఆయిల్‌ని చాలా వరకు కూడా అని. ఇండియా ఒక మేజర్ ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీ. మన ఆయిల్ ప్రొడ్యూస్ చేయలేం. ఎందుకంటే మన దగ్గర అంత ఆయిల్ లేదు. ఔట్ సైడ్ నుండి కొనాలి. వార్ జరిగిందంటే వార్ జరిగే రీజియన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మిడిల్ ఈస్ట్ చూసుకుంటే వార్ జరుగుతుంది. అక్కడ నుంచే మనకు మేజర్ ఆయిల్ అనేది వస్తుంది. మోస్ట్‌లీ ఆయిల్ రీజియన్ అదే అని చెప్పొచ్చు. సో వార్ వచ్చిందంటే ఆయిల్ ప్రైసెస్ ఇమ్మీడియట్‌గా పెరిగిపోతాయి. ఆయిల్ పెరిగిందంటే ట్రాన్స్‌పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. అలాగే పెట్రోల్, డీజిల్ పెరిగిపోతుంది. కంపెనీ ఎక్స్‌పెన్సెస్ పెరుగుతాయి. ఇన్‌ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. అలా ఎందుకు? సింపుల్‌గా చెప్పాలంటే మనం ఏదైతే డైలీ యూజ్ చేస్తాం ప్రొడక్ట్స్ వాటి ప్రొడక్ట్ కూడా ఇండైరెక్ట్‌గా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం డైలీ యూజ్ చేసే వెజిటబుల్స్ కానివ్వండి,
టూత్పేస్ట్ కానివ్వండి, ఏదైనా కూడా మన లొకేషన్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందా అంటే నో. తప్పకుండా అది వేరే ఎక్కడి నుంచో వస్తుంది. అక్కడ నుంచి వచ్చేదానికి కూడా ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది 100%. ఆ ట్రాన్స్పోర్ట్ రావాలంటే పెట్రోల్, డీజిల్ ఉండాలి. ఆ కాస్ట్ పెరిగిందంటే ఆటోమేటిక్‌గా మనకు కూడా కాస్ట్ పెంచేదానికి ఛాన్సెస్ ఉంటాయి కంపెనీస్. సో, ఇలాగే ఇన్‌ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయంటే లోన్స్ కాస్ట్‌లీ అవుతాయి. బిజినెసెస్ స్లో అయిపోతుంది. సో, మార్కెట్ ఇమ్మీడియేట్‌గా కాలిక్యులేట్ చేసుకుంటుంది. ఫ్యూచర్ ప్రాఫిట్స్ తగ్గుతాయేమో అనే ఒక చిన్న డౌట్ వచ్చినా కూడా స్టార్ట్ సెల్లింగ్. ఇంకో హిడెన్ ట్రూత్ ఏంటంటే మార్కెట్‌ని మీరు, నేను మూవ్ చేయడం ఇలాంటివి జరగవు. మార్కెట్‌ని మూవ్ చేయాలంటే బిగ్ ప్లేయర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఐఎస్, హెడ్జ్ ఫండ్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అసలు మార్కెట్ ఎలా మూవ్ అవ్వాలో అని. న్యూస్ వచ్చిందంటే మీరు ఆలోచిస్తారు ఇంకేం చూడడం, వెయిట్ చేద్దామని. బట్ వాళ్ళు మిల్లీ సెకండ్స్‌లో డెసిషన్ తీసుకుంటారు. మార్కెట్‌లో ఇప్పుడు హ్యూమన్స్ కన్నా మెషిన్స్ ఎక్కువ. అల్గారిథమ్స్ అండ్ బోర్డ్స్ అని చెప్పొచ్చు. వార్ అనే ఒక వర్డ్ డిటెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా సెల్లింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఎమోషన్ కాదు, ప్యూర్ ప్రోగ్రామ్డ్ రియాక్షన్ అని చెప్పొచ్చు అసలు. సో, స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాల్ బిగ్గా కనిపించిన దానికి మెయిన్ రీజన్ ఏంటంటే లెవరేజ్. చాలామంది కూడా ఒక ఇండియానే కాదు, బట్ మేజర్లీ బారోడ్ మనీతో ట్రేడింగ్ చేస్తారు. మార్కెట్ కొంచెం పడిందంటే బ్రోకర్ కాల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ₹1,00,000 ఉంది. నేను ఒక 1,00,000తో ట్రేడింగ్ చేస్తే మనకి నా ఓన్ మనీతో నేను చేస్తున్నాను. ఐ కెన్ హోల్డ్ ఇట్. నేను ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఎన్ని ఇయర్స్ అయినా హోల్డ్ చేసుకోవచ్చు దాన్ని. బట్ ఆ 1,00,000 నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మార్జిన్ తీసుకుంటా. అలాంటప్పుడు నాకు బయింగ్ పవర్ అనేది పెరుగుతుంది. 1,00,000 నా క్యాపిటల్ 1,00,000 బట్ ఐ కెన్ బై ఫర్ 3 lakhs, 4 lakhs అలా కొనొచ్చు. అలా కొన్నప్పుడు ఏమవుతుందంటే ఇన్ కేసు 1% స్టాక్ మూవ్ అయినా కూడా నాకు ప్రాఫిట్ ఆ విధంగానే ఉంటుంది. 1% స్టాక్ డిక్లైన్ అయినా కూడా నాకు అదే విధంగానే లాస్ వస్తుంది. అలాంటప్పుడు ఇలా క్రాషెస్ జరిగినప్పుడు బ్రోకర్ కాల్ ఇమీడియట్‌గా వస్తుంది మనకి. ఎవరైతే మార్జిన్‌లో ఉన్నారో ఎక్స్ట్రా మనీ పెట్టు లేకపోతే సెల్ చేసేస్తామని. సో, ఫోర్స్డ్ సెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలామంది దగ్గర కూడా ఇప్పుడు మీ దగ్గర 1,00,000 ఉందంటే ఆ 1,00,000ని మార్జిన్ పెట్టి ఫుల్ అమౌంట్‌కి తీసుకుంటారు. అదే మెయిన్ రీజన్ ఈ ఫోర్స్డ్ సెల్లింగ్ అనే దానికి. అది ఇంకా మార్కెట్‌ని కిందకి డ్రాగ్ చేస్తుంది. ఇంకా ఇంకో రీజన్ చూసుకుంటే హర్డ్ మెంటాలిటీ అని చెప్పొచ్చు. మీరు చూస్తారు అదర్ సెల్లింగ్, మీ బ్రెయిన్ ఏం చెప్తుందంటే నేను కూడా సెల్ చేసేస్తాను. ఎందుకంటే ఇంత పడుతుంది కదా ఒక్కో స్టాక్ అంటే ఎవరెవరో అమ్ముతున్నారు, పెద్దవాళ్ళు కూడా అమ్ముతున్నారు అంటున్నారు కదా. సో, ప్యానిక్ అనేది ఇంకా స్ప్రెడ్ అవుతుంది. ఒక స్మాల్ స్పార్క్ లాగా స్టార్ట్ అయ్యి పెద్ద ఫైర్ లాగా మారిపోతుంది అది. ప్రతి ఒక్కరిని కూడా ట్రిగర్ చేస్తుంది. ప్రతి ఒక్కరి మైండ్ కూడా సెల్ చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఇండియా స్పెసిఫిక్‌గా మాట్లాడాలంటే మన కంట్రీ గురించి మన మార్కెట్‌లో బిగ్గెస్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉండేది ఫారిన్ ఇన్వెస్టర్స్‌కి. వాళ్ళు సెల్ చేస్తే మార్కెట్ పడిపోతుంది. మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ స్ట్రాంగ్ అవుతున్నారు. బట్ ఇంకా ఫుల్ కంట్రోల్ మన దగ్గర లేదు. ఫారిన్ ఇన్వెస్టర్స్ దగ్గరే ఉందని చెప్పొచ్చు. డాలర్ స్ట్రాంగ్ అయితే రూపీ వీక్ అవుతుంది. సో, ఇన్వెస్టర్స్ ఇండియా నుండి మనీ తీసుకొని యూఎస్‌కి షిఫ్ట్ చేసుకుంటారు. అది కూడా ఫాల్‌కి ఒక మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. సో, ఫైనల్‌గా మనం చూసుకుంటే మార్కెట్ స్మాల్ న్యూస్‌కి రియాక్ట్ అవ్వదు. మార్కెట్ ఆల్రెడీ ఫుల్ టెన్షన్‌లోనే ఉంటుంది ఎవ్రీడే. స్మాల్ న్యూస్ జస్ట్ ఒక ట్రిగర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ టైం మార్కెట్ క్రాష్ అయితే న్యూస్‌ని బ్లేమ్ చేయకుండా సిస్టమ్‌ని అర్థం చేసుకునేదానికి ట్రై చేయాలి మనం. మార్కెట్ లాజిక్ గేమ్ కాదు, మనీ ఫ్లో గేమ్ అని చెప్పొచ్చు. ఫియర్ అండ్ గ్రీడ్ గేమ్. మార్కెట్‌లో విన్ అవ్వాలంటే న్యూస్ ఫాలో అవ్వడం మాత్రం సరిపోదు. సైకాలజీ కూడా అర్థం అవ్వాలి.